హలో అందరికీ నమస్తే. నేను మీ లిఖిత. ఈరోజు నేను మా కాలేజీలో జరిగిన ఒక వ్లాగ్ గురించి చెప్పబోతున్నాను. మాది పుల్లారెడ్డి కాలేజ్ అనమాట. ఈరోజు మా కాలేజ్లో లోకల్ సర్వీస్ యాక్టివిటీ అని చెప్పేసి ఒక ప్లేస్కి బస్సులో తీసుకెళ్తామన్నారు. సో మేము 10:30 కల్లా కాలేజ్ దగ్గర రెడీగా ఉన్నాము. అక్కడ వచ్చేసి ఫస్ట్ టైం మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళారంటే కర్నూలులో ఫేమస్ టెంపుల్ మీకు తెలుసు కదా, కొమ్మచెరువు ఆంజనేయ స్వామి అని. అక్కడికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత వెంటనే కాలబుగ్గ దగ్గరే ఒక గోశాల, సురభి గోశాల అని ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి గోవులకి ఫుడ్ పెట్టి కాసేపు ఎంజాయ్ చేసి అక్కడే ఫ్రీడమ్ ఫైటర్స్ పార్క్ ఉందన్నమాట. అక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్తో మేము మా ఫ్రెండ్స్ కొన్ని ఫొటోస్ దిగి అలాగే స్పీచెస్ అనమాట. అంటే వాళ్ళు మన కోసం ఏమేమి చేశారు అని మేము తెలుసుకొని ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడే మా కాలేజ్ వాళ్ళు మాకు లంచ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మేము ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లేదా రాక్ గార్డెన్స్కి వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ టైంలో క్లోజ్ ఉంది. సో ఇంకా తప్పలేదు కాబట్టి డైరెక్ట్ కాలేజ్కి వచ్చేసాము. కాలేజ్కి వచ్చేస్తే మా కాలేజ్ పక్కనే మెంటల్లీ డిసేబుల్డ్ ఉమెన్కి ఒక హాస్టల్ లాగా ఉంది అన్నమాట. అంటే మా కాలేజ్ స్థాపించిన పుల్లారెడ్డి సార్ గారు అండ్ వాళ్ళ వైఫ్ నారాయణమ్మ గారు కలిసి ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారనమాట. సో మనం కూడా బర్త్డేస్, ఫంక్షన్స్ అట్లా చేయాలనుకుంటే పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ పక్కనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనకు తోచినంత సాయం మనం చేయొచ్చు. అలాగే అక్కడ పక్కనే ఆర్ఫనేజ్ స్కూల్ కూడా ఉంది, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేయొచ్చు. సో ఇది అనమాట ఈరోజు నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే మానవ సేవే మాధవ